హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్ చిగురువ్యాధి నిపుణుడిని. ఈరోజు మరొక తరపుతో మళ్ళీ ముందుకు వచ్చాను. చాలామంది ఫోన్స్ చేసి డౌట్స్ అడుగుతున్నారు. ప్లస్ బాగా క్లారిటీగా లేమన్కి అర్థమయ్యేలాగా మీరు వీడియో చేస్తున్నారని చాలామంది కమెంట్స్ చేస్తున్నారు, ఫోన్ చేసి కూడా చెప్తున్నారు. సో అదే నాకు పెద్ద మోటివేషను. సో నేను నా ఈ ఎఫర్ట్స్ మీకోసం టైం తీసుకొని వీడియోస్ తీయడం జరుగుతుంది. రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లం గురించి మీకు చెప్తాను. అలాగే నాకు క్లినిక్లో ఎదురయ్యే కొన్ని సిచ్యువేషన్స్, కండిషన్స్, పేషెంట్స్ యొక్క ప్రాబ్లం ద్వారా అది ఎక్కువ శాతం మీకు కూడా ప్రాబ్లం ఉండొచ్చేమో అని నేను వీడియో చూస్తున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, మనకి చీమ్ అనేది రెగ్యులర్గా పడుతుంటుంది. సో ఎలాంటి కండిషన్స్లో చీము చిగురులో పంటి కిందో మనకి ఇది నోరు వాపు వస్తుంది, చీమ్ ఇన్ఫెక్షన్ ఫామ్ అయినాక. సో ఎలాంటి కండిషన్స్లో ఈ చీమ్ అనేది మీకు ఫామ్ అవుతుంది, పస్ అనేది ఫామ్ అవుతుంది అనేది నేను ఒక వీడియో తీసుకున్నాను. ఆల్రెడీ అది చాలా వ్యూస్ వచ్చాయి. ఈ ఐకార్డ్లో వదిలేస్తాను పైన. మీకు ఆ కండిషన్ ఏ కండిషన్ కావాలనుకునేది మీకు అనిపిస్తే కనుక ఆ వీడియో చూడండి. ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే ఓన్లీ గమ్ ఇన్ఫెక్షన్ వరకే, అంటే చిగురు సంబంధించిన ఇన్ఫెక్షన్ అనమాట. అంటే చిగురు సంబంధించిన చీము, అక్కడ ఎందుకు ఆ చీమ్ ఫామ్ అవుతుంది చిగురులో, లేకపోతే పంటి కింద, చిగురు సంబంధించిన వరకే, చీమ్ యాబ్సెస్ వరకే నేను ఈ టాపిక్ డీల్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ ఒక 5 ఉంటాయండి చిగురు సంబంధించిన చీము. గమ్ యాబ్సెస్ అంటాము, జింజవల్ యాబ్సెస్ అని అంటాము. సో ఈ చిగురు సంబంధించిన చీము ఎక్కడెక్కడ వస్తుంది, ఎందుకు వస్తుంది, దానికి నివారణ ఏంటి, ట్రీట్మెంట్ అనేది మీకు ఖచ్చితంగా పూర్తిగా ఈ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా, మీకు అప్పుడే అర్థమవుతుంది. సో మేజర్గా ఒక 5 టైప్స్ ఉన్నాయి గమ్కి సంబంధించిన చీము, అదే చిగురు సంబంధించిన చీము. అది ఎక్కడెక్కడ పడుతుంది అంటే, ఫస్ట్ మనము జింజవల్ యాబ్సెస్ గురించి మాట్లాడుకుందాం. జింజవల్ యాబ్సెస్ అంటే గమ్ సరౌండింగ్లోనే ఆ చీమ అనేది ఉంటుంది. కింది దాకా పోదు, వేరు దాకా పోదు, ఎముక దాకా పోదు ఆ చీము. సో ఆ గమ్ యాబ్సెస్, జింజవల్ యాబ్సెస్ ఏంటంటే, మీరు ఏమన్నా ఫుడ్ తిని ఇరుక్కుందనుకోండి చిగురులో, 24 hours or 48 hours దాటిపోయింది అనుకోండి, అది తీయలేదనుకోండి మీరు ఫుడ్ పార్టికల్స్ చిగురులో నుంచి. సో అక్కడ మీకు ఈ గమ్ యాబ్సెస్ అనేది వస్తుంది, జింజవల్ యాబ్సెస్ అని అంటాం. ఫస్ట్ అది ఎలా వెంటనే ఇంటర్నెట్ బేస్తో క్లీన్ చేసుకోవడం కానీ, లేకపోతే అదే అక్కడ చీమ్ ఫామ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు డెంటిస్ట్ దగ్గరికి పోతే మీకు డీప్ క్లీనింగ్ అనేది చేస్తారు. స్కేలింగ్ చేసి డీప్ క్లీనింగ్ చేసేస్తే మీకు అది తొలగిపోతుంది. అది ఎలా కనిపిస్తుంది అంటే, రెడ్గా, కొద్దిగా స్వోలన్గా, కొద్దిగా వస్తూ పోతూగా ఏది చీము బయటికి లాగా కనిపిస్తుంది. నొప్పి వస్తుంది. బాగా అక్యూట్ స్టేజ్లో ఉంటే పన్ను కొరికేటప్పుడు నొప్పి వస్తుంది, చీమ్ ఎక్కువ వస్తుంటుంది. పన్ను ఈ మీ సాకెట్లో నుంచి పైకి వచ్చేలాగా అనిపిస్తుంది. టెంపరేచర్ కొంచెం ఎలివేటెడ్గా అవుతుంది. కొంచెం ఈ లింఫ్ నోడ్ అనేది ఇట్లా అనిపిస్తుంది అన్నమాట ఎక్కువ కండిషన్లో మీకు ఆ ప్రాబ్లం వస్తే. ఇది మరి నెక్స్ట్ పెరోడోంటల్ యాబ్సెస్. పెరోడోంటల్ యాబ్సెస్ అంటే మీకు చీము లోపల దాకా వెళ్ళిపోతుంది, పంటి ఎముక. ఇప్పుడు ఇట్లా గమ్ ఉందనుకోండి, ఒక పాకెట్ లాగా ఫామ్ అయిపోతుంది. పాకెట్ అనేది అంటే చిగురు గట్టిగా పండుగ పట్టుకోకుండా ఇట్లా వీక్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, పాకెట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ పాకెట్లో మీకు గార ఉండిపోయింది అనుకోండి, క్లీన్ చేయకుండా డెంటిస్ట్ వదిలేసాను అనుకోండి, ఆ గార వల్ల మీకు చీమ్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని పెరోడోంటల్ యాబ్సెస్ అంటాం. అంటే పాకెట్లో గార ఉండిపోయి అక్కడ చీమ్ ఫామ్ అయిపోయి ఉంటే, అలాగే ఎముక అరుగుదల కూడా ఫామ్ అవుతుంది దానివల్ల. సో వెంటనే ట్రీట్మెంట్ చేసుకోకపోతే, సో దాన్ని పెరోడోంటల్ యాబ్సెస్ అంటారు. అది కూడా చిగురు వాపుగా తెలుస్తుంది, చీమ్ అనేది బయటికి తెలుస్తూ ఉంటుంది, వస్తూ పోతూ ఉంటుంది, ఓవల్ షేప్గా స్వెల్లింగ్ ఉంటుంది, షైనీగా ఉంటుంది చూడ్డానికి, ప్రోబ్ పెడితే లోపల దాకా వెళ్తుంది. సో ఇలాంటి కండిషన్స్ ఉంటాయి అన్నమాట పెరోడోంటల్ యాబ్సెస్. మీరే గ్రహించవచ్చు, ఇది జింజవల్ యాబ్సెసా, పెరోడోంటల్ యాబ్సెసా. పెరోడోంటల్ యాబ్సెస్ అంటే ఎముక దాకా పోయే ఇన్ఫెక్షన్, చీమ్. సో గమ్ యాబ్సెస్ చెప్పాను, జింజవల్ యాబ్సెస్, పెరోడోంటల్ యాబ్సెస్. మూడోది ఏమొచ్చి
పెరికొరనల్ యాబ్సెస్. పెరికొరనల్ అంటే ఈ లాస్ట్ జ్ఞానదంతం అడ్డంగా ఉండి మొత్తం బయటికి రాకుండా ఉంటాయి కాబట్టి లాస్ట్ పళ్ళు, దానిపైన చిగురు అనేది ఫామ్ అవుతుంది. అక్కడ మీకు ఈ ట్రామా వల్ల, మైక్రోబియల్ ఆర్గనిజమ్స్ ఫుడ్ ఇంపాక్షన్ వల్లనో, మీకు గార అక్కడ ఉండడం వల్లనో బాగా క్లీన్ చేసుకోకుండా అట్లా వదిలేస్తే మీకు ఆ పెరికొరనల్ యాబ్సెస్ అనేది ఫామ్ అవుతుంది. అంటే జ్ఞానదంతం పైన చిగురు పైన దగ్గర వచ్చే చీము. సో ఇది మూడో కండిషన్. దీన్ని ఎట్లా నివారిస్తాము? ఎక్స్రే తీసి డెంటిస్ట్ ఆ పైన ఉన్న పార్ట్ని చిగురు మాత్రమే కట్ చేసే ఆస్కారం ఉంటే ఓకే, లేదు అది రిపీటెడ్గా వస్తుందని ఎక్స్రేలో తెలిసిపోతుంది డెంటిస్ట్కి, మీరు అప్పుడు జ్ఞానదంతం తొలగించుకోవాలని చెప్పేస్తాడు. సో వెంటనే తొలగించుకోండి, ఎప్పుడు ఈ రిపీటెడ్ ప్రాబ్లం మీకు రాకుండా ఉంటుంది. సో జింజివల్ యాబ్సెస్ అయిపోయింది, పెరిడోంటల్ యాబ్సెస్ అయిపోయింది, పెరికొరనల్ యాబ్సెస్ అయిపోయింది. నాలుగోది ఏమొచ్చి పెరి అపైకల్. అంటే ఇట్లా పన్ను ఉందనుకోండి, మీకు ఈ పంటి పైన మీకు డెంటల్ కేరీస్ అంటే పుచ్చు ఫామ్ అయిపోయింది అనుకోండి, మీరు అది సిమెంట్ పెట్టుకోలేదు, సో అది ఇట్లా పుచ్చు పంటి లోపల దగ్గర వెళ్ళి రక్త కణం టచ్ అయ్యి లోపలికి వెళ్ళి పంటి వేరు చుట్టూ, మీకు ఫొటోస్ కూడా పెడతాను చూసుకోండి, పంటి వేరు చుట్టూ మీకు చీమ్ అనేది ఫామ్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది? విపరీతమైన నొప్పి, తల చెవు దాకపోతుంది, మెడ దాకపోతుంది, తల దాకపోతుంది, ఈ లింఫ్ నోడ్స్ ఫిల్లింగ్ వస్తుంది, గడ్డలు. సో అలాంటప్పుడు లాస్ట్ స్టేజ్కి వస్తారు డెంటిస్ట్ దగ్గర, సార్ ఏదైనా ట్రీట్మెంట్ చేసేయండి, తీసేయండి, రూట్ కెనాల్ అన్న ట్రీట్ చేయండి. సో ఈ పెరి అపెకల్ యాబ్సెస్ మాత్రం ఖచ్చితంగా రూట్ కెనాల్ చేస్తే ఆ చీమ్ అనేది ఈ కింది నుంచి పన్ను పైన నుంచి చీమ్ అనేది బయటకు వస్తుంది. 1 వీక్ తర్వాత మళ్ళీ అది కంప్లీట్ చేస్తారు, రూట్ కెనాల్ క్యాప్ వేసుకుంటారు. సో జింజివల్ యాబ్సెస్కి ఏమో ఏమైనా ఫుడ్ ఉంటే తీసేయడము, జస్ట్ క్లీనింగ్, క్యూరిటేజ్ లోపల నుంచి క్లీనింగ్. పెరిడోంటల్ యాబ్సెస్ అయితే క్లీనింగ్ చేయాలా, క్యూరిటేజ్ చేయాలా, అప్పటికి తగ్గిపోతే ఫ్లాప్ సర్జరీ చేయాలి పెరిడోంటల్ యాబ్సెస్కి. పెరికొరనల్ యాబ్సెస్ కట్ చేయాలా చిగురు, ఓకే. పెరి అపైకల్ అంటే పంటి కింద వచ్చే చీమ్ని తీయాలంటే కంపల్సరీ రూట్ కెనాల్ చేసి దానిపైన క్యాప్ వేసుకోవాలి. జస్ట్ క్లీనింగ్కి ఫ్లాప్ సర్జరీతో పోదు పెరి అపెకల్ యాబ్సెస్, జస్ట్ మొత్తం రూట్ కెనాల్ చేసి చీమ్ అనేది బయటకు తీయాలి. సో ఇది జింజివల్ యాబ్సెస్ అయిపోయింది, పెరిడోంటల్ యాబ్సెస్ అయిపోయింది, పెరికొరనల్ అయింది, పెరి అపెకల్ రూట్ కెనాల్ చేసుకొని క్యాప్ వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే పెరి అపెకల్ అంటే పన్ను కింద వేరులో మీకు చీమ్ అనేది ఫామ్ అవుతుంది. అది లాస్ట్ టైం వచ్చి పెలటల్ యాబ్సెస్ అంటే అంగట్లో మీకు చీమ్ అనేది ఫామ్ అవుతుంది. ఆల్రెడీ ఆ పెలటల్ యాబ్సెస్ గురించి వీడియో కావాలంటే ఐకార్డ్లో వదిలేస్తాను చూడండి. ఖచ్చితంగా మీకు ఆ కండిషన్ వస్తే ఏం చేయాలి, డెంటిస్ట్ దగ్గరికి పోతే డెంటిస్ట్ ఏం చేస్తారని మీకు ముందే అవగాహన దొరుకుతుంది అనమాట. ఏం చేస్తారు? డెంటిస్ట్ ఎక్స్రే తీస్తారు. ఈ మామూలు పెలటల్ యాబ్సెస్ ఈ ఫ్రంట్ 6 పళ్ళ లోపటే మీకు అంగట్లో దాదాపు వస్తుంది అనమాట. ఈ మోలార్స్ దగ్గర దవడపల్లి నుంచి అంగట్లో పోవడం చాలా రేరు. ఈ కూరపన్ను నుంచి కూరపన్ను లోపల మీకు ఈ పెలటల్ యాబ్సెస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎక్కడైనా మీకు పుచ్చొచ్చి లేకపోతే కొంచెం రంధ్రం గ్యాప్ ఉన్న పంటికి చిగురు మధ్యలో ఆ సందులో నుంచి మైక్రో ఆర్గానిజమ్స్ పోయి ఈ అంగట్లో మనకి ఫామ్ అవుతుంది చీమ్ అనేది. దాన్ని పెలటల్ యాబ్సెస్ అంటాం. అంటే అంగట్లో వచ్చే చీమ్, గుర్తుపెట్టుకోండి, లేమ్యాన్గా చెప్తున్నాను మీకు అర్థమయ్యేలాగా. సో దాన్ని కూడా మనం రూట్ కెనాల్ చేసి ఒక 1-2 వీక్స్ డ్రెస్సింగ్ ఇచ్చి దాని తర్వాత మనం కంప్లీట్ చేయాలి. ఆ వీడియో కూడా ఐకార్డ్లో చూడండి, మీకు అవగాహన వస్తుంది. సో ఇలాంటివండి ప్రాబ్లమ్స్. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి నా వీడియోస్ని, నా ఛానల్ని. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తే డెంటిస్ట్కి వెళ్ళే ముందు వాళ్ళకి అవగాహన దొరుకుతుంది అనమాట, ఏం చేయాలి, ఏంది కథ అని. సో ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే, బీ హ్యాపీ, ఈట్ హెల్దీ ఫుడ్ అండ్ బాయ్, టేక్ కేర్.